దేవుని సన్నిధి. ఈరోజు ఎన్నో సమస్యలు నీకున్నాయి, ఎన్నో బాకీలు నీకున్నాయి, ఎన్నో కష్టాలు నీకున్నాయి. అసలు నీ బిడ్డలు సెటిలే కాలేదు. ఇంకా ఇంటికి వచ్చి నీ కూర్చుంటే నువ్వు ఎన్నో సమస్యలు చెప్తావు. కానీ దేవుని బంధువులు కాసేపు పడి ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుంటే ఆయన ఏదో ఒక సమాధానం ఇస్తాడు అనే విశ్వాసం నీకు లేదు. నీ జీవితాన్ని నిరీక్షణ ద్వారా దేవుడు ఎట్లా మారుస్తాడు? కాస్త ఆలోచించాడు. ఎప్పుడైనా దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వచ్చి ఆయన పాదాలు పట్టుకుని కాసేపు ప్రార్థన చేసుకో. నా కడుపు నిండితే చాలు అనుకున్న రోజులు అవి. నా కడుపు నిండితే చాలు, నా భార్య కడుపు నింపితే చాలు, నా కొడుకు కడుపు నింపితే చాలు అనుకున్న రోజుల నుంచి ఈ రోజుకి ఒక 40 మంది పిల్లలకు నిత్యం భోజనం పెట్టి ఏది కొరత లేకుండా సమృద్ధిని చూపించడానికి దేవుడు కోరుకుంటాడు. మిమ్మల్ని చప్పట్లో కొట్టమంటానికి ఈ సంగతి నేను చెప్పడం లేదు సుమా. ఈ రాత్రి ఈ సంగతి చెప్పడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు శ్రమ గల నా జీవితాన్ని నా దేవుడు నిరీక్షణ ద్వారంగా మార్చినప్పుడు ఈ రోజు శ్రమ కలిగిన నీ జీవితాన్ని కూడా, నా మాట పూర్తి చేయండి, శ్రమ కలిగిన నీ జీవితాన్ని కూడా, ఆమేన్ హల్లెలూయా, విశ్వాసంతో చెప్పండి, శ్రమ కలిగిన నీ జీవితాన్ని, శ్రమ కలిగిన నీ జీవితాన్ని మార్చేస్తాడైనా. ఎప్పుడో తెలుసు ఆయన పాదాలు పట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తావు. ఈ రోజు నీ పరిస్థితి శ్రమలోనే ఉండొచ్చు. శ్రమ కలిగిన నీ జీవితాన్ని మార్చేస్తాడైనా. ఎప్పుడో తెలుసు ఆయన పాదాలు పట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తావు. ఈ రోజు నీ పరిస్థితి శ్రమలోనే ఉండొచ్చు. ఈ రోజు నీ పరిస్థితి కష్టంలోనే ఉండొచ్చు. ఎవరికి ₹1 ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. ఇలా హాస్పిటల్ పెడితే ఒక సేవకులకు కూడా కానుక ఇవ్వలేని పరిస్థితిలో ఉండొచ్చు. కానీ నిశ్చయముగా ఈ రాత్రి నా దేవుడు నీతో చెప్తున్న మాట, నీ శ్రమ కలిగిన నీ జీవితాన్ని నా దేవుడు సరిగ్గా మరలా వచ్చే సంవత్సరం ఇదే ఏట ఇదే కూడుకులు వచ్చేసరికి నీ చెయ్యి నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఆయన సన్నిధిని వెతికినప్పుడు, ఎప్పుడు ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని నువ్వు ఏం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, హోషియా గ్రంథంలో ఉంటున్న మాట దాని పైన వచ్చి మీరు చదివితే హోషియా భక్తుడు అంటాడు, హోషియా నిన్ను అరణ్యంలోనికి తోడుకుని పోయి అక్కడ ఏకాంతంగా నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానయ్యా అన్నాడు. నా దేవుని సన్నిధిని వెతకండి, నా దేవుని సన్నిధిలో పడి ప్రార్థన చేయండి. మీ జీవితాలు నా దేవుడు నిరీక్షణ ద్వారంగా మార్చును గాక. సరే రండి, దగ్గరికి వెళ్దాం.